చూసిరా చూసానా నిన్న నాగమణి కంట ఎస్మి గేమ్ ఎట్లా ఉంది? నాగమణి కంట ఎస్పీ నిజంగా ఒక టామ్ అండ్ జెర్రీ గేమ్ లాగా నడుస్తుందన్నా. అప్పట్లో మనకు సోయలో అరియానా గ్లోరీ ఎట్లయితే ఒక టామ్ అండ్ జెర్రీ గేమ్ ఉంటున్నాడో, సో ఇద్దరు మధ్య కూడా టఫ్ ఫైట్ కనిపిస్తుంది. సో నాకైతే కొన్ని విషయాలు చెప్పాలన్నా. నాగమణి కంట కొన్ని లెక్కలున్నాయి, కొన్ని బొక్కలున్నాయి. సపోజ్ బొక్కల నుంచి మాట్లాడమన్నా, సో తను బిగ్ బాస్ లో ఓనర్ కాదని కొత్త మందితో ఫ్రెండ్షిప్ చేస్తాడన్న. ఆ ఫ్రెండ్షిప్ ఎట్లా చేస్తా అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ చేస్తాడు, అవికి నామినేట్ చేస్తాడు, ఫ్రెండ్షిప్ చేస్తాడు, అవికి నామినేట్ చేస్తాడు. అట్లా ఏంటంటే ఈ నబి ఓనర్ కాదని ఇప్పుడు నిఖిల్, పృథ్వీ, యష్మి వీళ్ళంతా ఒక సపరేట్ బ్యాచ్ తయారయ్యారన్న. ఇప్పుడు కిరాక్ సీత, విష్ణుప్రియ, మన నైనిక వీళ్ళంతా సపరేట్ గ్రూప్ తయారయ్యారు. సో మన నాగమణి కంట ఫ్రెండ్స్ ఉన్నదంటే ఎవరు అంటే నబిల్ ఒక్కడే. సో నబిల్తో కూడా గొడవ పడ్డాడు. నాకు అది చాలా బాధ అనిపించింది. అంటే నబిల్ ఏమంటే నామినేషన్ గురించి మాట్లాడుతుంటారు, నామినేషన్ నా దగ్గర మాట్లాడకరా, నాకు నచ్చనే ఉంటారు అన్నట్టు. అంటే ఒక ఫ్రెండ్ సజెషన్ చేసుకుంటూ తీసుకోలేకపోతుంటాను. అది ఏంది నాకు గమ్మతున్న ఫీలింగ్ వచ్చింది. అదే పక్కన పిల్లలు లేవగానే పరారే పరారే సాంగ్ వేస్తారన్న. పరారే పరారే తర్వాత పోయిన తర్వాత అంటే ఏం చేస్తారంటే టైం కొద్ది టైం ఉంటాను. ఆ టైంలోనే మనం ఫుడ్ వండుకోవాలి. అవునని కాదన్న, ఆ ఫుడ్ వండుకో టైంలో లైక్ ఏంటంటే మన నైనికో పని చెప్తా ఉన్నాం. మన నాగమణి గంటకి లోపల పోయి ఉల్లిపాయలు టమాటాలు తీసుకురా అని చెప్తుంది. సో మన నాగమణి గంట వెళ్తాడు. టైం తక్కువ ఉంది కాబట్టి విష్ణుప్రియ ఏమవుతా అంటే మన నబిల్ నువ్వు పోయి మన పన్నీర్ తీసుకురాపండు. నబిల్ పన్నీర్ చేస్తుంటాడు. ఇంకా నాగమణి కంటే చదువుతూనే ఉంటాడు. అది ఏం చదువుతావరా డబ్బు నట్టుకరా అని చెప్తా అనమాట. దామడుకంటే నాకు చెప్పకరా, నువ్వు నాకు పని చెప్పకు, నాకు మైక్రో చేయక. అరే నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తావు? చెప్పిన ప్రతి ఒక్క గొడవ ఇంతేనా? నాకు అర్థం కాదు. ఏమంటే నామినేషన్ ప్రెజర్ లో ఉన్నా అంటే నామినేషన్ ప్రెజర్ అయితే ఎవరు మాట్లాడతాయి. ఇక నువ్వు 1 వీక్ అట్లనే ఉంటావు. నాకు అర్థం కాదు. నిజంగా చాలా అంటే వరస్ట్ ఫీలింగ్ వచ్చిందన్న. అదే నబిల్తో గొడవ పడడం కానీ. సో ఇంకోటి ఏదన్నా ఒక గేమ్ ఆడిరన్నా, లైక్ అంటే బెలూన్స్ పెట్టాలి. బెలూన్స్ పెడుతుంటే ఆ టీం వాళ్ళు ఎంచుంటే నామని ఆడని క్లాప్ చెప్తుంటే నాకు చప్పుడు చేయకండి, నాకు ఉర్రకండి, నన్ను ఎంకరేజ్ చేయక. అరే అమ్మ వీడు ఎక్కడ మనిషి, వీడు ఏడు దొరుకున్న సరుకు నాకు అర్థం కాదు అని ఎంకరేజ్ చేస్తుంటే ఎంకరేజ్ అంటాడు. సరే మరి పీక్ పొడిచింది ఏమన్నా అంటే గేమ్ ఓడిపోయాడు. అది పక్కన నడిచేది. తర్వాత వాళ్ళ ఆదిత్యం గేమ్ గెలుస్తాడు. నటుడు వచ్చేసి ఆదిత్య గేమ్ ఆడితే ఆదిత్య గేమ్ గెలుస్తాడు. గేమ్ గెలిచి ఆదిత్యం అంటాడు, ఈ రోజు నేను గేమ్ గెలవడానికి కారణము నా టీము నేను అని చెప్తుంటే ఈయనట్టు నా పేరు కూడా చెప్పు అంటాడు. కష్టపడు ఒకడు గెలిచిన ఒకడు సంచాలాగా నా పేరు చెప్పు అంటాడు. ఎక్కడ దొరికిన సరుకు నాకు అర్థం కాదు. కానీ ఒక విషయం చెప్తానన్నా, కిరాక్ సీత గురించి మాట్లాడాలి. కిరాక్ సీత చీప్ అయిన తర్వాత మంచిగా ఆడింది అన్న సన్నివేశాలు ఎక్కడ కనిపించలేవన్న. కిరాక్ సీత అన్న ఖరాబ్ అయిపోయిన సీత అని ఫీలింగ్ చెప్పచ్చు. అంటే మొత్తం ఈ వీక్ మొత్తం ఖరాబ్ అయిపోయిందన్న. ఒక విషయం తన వాళ్ళు ఏమంటారంటే నాగమణిక తీసేయాలని డిస్కషన్ వస్తామంట. గేమ్ ఆట సర్వైవల్ ఆఫ్ తీసుకో నాగమణిక తీసేయాలని ఒక ప్లాన్ వస్తుంది. ఏమంటే నన్ను నేనే తీసేసుకుంటా, నన్ను నేను హెల్మెట్ అయితే అనుకుంటది. బిగ్ బాస్ అడగానే నేనేమంటా నాగమణి కంటే పంపిస్తా అంటారు. ఎందుకు ఫ్లిప్ అవుతుందో అర్థం కావట్లేదు. అప్పుడు ఎప్పుడో నాగమణి కంటే ఏంటంటే ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట చెప్పడం వల్ల నాగార్జున ఫుడ్ చూపించి తిట్టాడు. నాకు తెలిసి ఈ వీక్ లో నా 100% సీతం కూడా తిడతాడు నమ్మకం కలిగింది. ఇంకోటి నాకు బాగా క్యూరియాసిటీ ఏంటంటే వైల్డ్ కార్డ్ వస్తాను. వైల్డ్ కార్డ్ ఎప్పుడు వస్తా ఇంట్రెస్ట్ అయింది. చాలా మంది పేరెంట్ మన గౌతమ్ అంట, మన మహబూబ్ అంట, మెయిన్ గంగా అంట. వామ్మో గంగా వస్తే ఈ సింపతి స్టార్లు, ఈ గేమ్ స్టార్ మందు గంగా ఒక్కసారి ఎంట్రీ ఇస్తా అంటే రేటింగ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. 100%. విష్ణుప్రియ నిఖిల్ గేమ్ ఆడతారన్న స్విమ్మింగ్ పూల్ లో. అంత కష్టపడతారు నిఖిల్. అసలు ఈ అమ్మాయి గేమ్ ఆడటప్పుడు నిఖిల్ లో చూస్తుంటది. ఇట్లా నిఖిల్ ఏం ఆడతారు? ఆ గేమ్ ఉన్నావు అమ్మ తల్లి, గేమ్ ఆడకుండా నువ్వు నిఖిల్ ఏం చూస్తావు నాకు అర్థం కాదు. ఆ గేమ్ ఓడిపోయింది విష్ణుప్రియ. ఆమె ఓడిపోవడం వల్ల నిజంగా ఏం గేమ్ ఆడలేదని ఫీలింగ్ కలిగింది. మంచి ఫ్యాన్ బేస్ ఉంది. నాన్ కాదన్న మంచి గెలవాలని నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. ఒక అమ్మాయి గెలవాలని ఫీలింగ్ ఉన్నప్పుడు తను ఏం ఆడతలేదు, ఎట్లా ఓటేయాలని అర్థం కావట్లేదు. సో నిఖిల్ అయితే చాలా బాగుంది. ఒక మంచి టఫ్ ఫైట్ ఇస్తున్నాను. సోనియా వెళ్ళిపోయిన తర్వాత కూడా మంచి కంబ్యాక్ అయ్యి మంచి బూస్టప్ అయ్యి మంచి గేమ్ టఫ్ ఆడుతున్నా ఫీలింగ్ వచ్చింది. సో ఇదే ప్రసంగం. ఆదిత్యం మాట్లాడాలి. ఆదిత్యం అందరూ అన్నారు కదా ఫైర్ ఉండు మంచి గేమ్ ఆడాలి. సో మొన్న నామినేషన్ లో 5 నుండి చేతి పెడతారు పోయి మరి మామూలు సిచ్యువేషన్. ఇంకోటి నా పృథ్వీ మాట్లాడినా, పృథ్వీ లైవ్ విన్నా నేను. పృథ్వీ వర్సెస్ నా సీత గొడవ వస్తానా, పృథ్వీ ఏం మంచి ఆన్సర్ ఇచ్చినా అంటే నువ్వేమో సెల్ఫ్ నామినేట్ చేసుకుంటే నీకు ఓకే, కానీ నేను నామినేట్ చేస్తే తప్ప అని అంటూ పాయింట్ మాట్లాడాడు. చాలా బాగుంది. పృథ్వీ కూడా చాలా ఈ పాయింట్ విషయం మంచిగా ఆడ, ఎంత నెగిటివ్ ఉన్నప్పుడు కూడా మంచిగా ఆడన్న ఫీలింగ్ కలిగింది. ఈ విషయం అయితే పృథ్వీ సక్సెస్ అయిన ఫీలింగ్ కలిగింది అన్న. నబిల్ ఎంత గొప్ప మనసు అంటే అన్న, అంత ముందు నబిల్ తోనే నాగమణి కొట్లాడతాడు. లైక్ అదే పన్నీర్ కోసం ఫుడ్ కోసం మైక్రో మేనేజ్మెంట్ ఉండకని అంటాడు. కానీ తర్వాత నబిల్ ఒక పాయింట్ అప్ లో మనం నాగమణి కాడ ఉంచుకుందాం, మనం కారణం చేద్దామని నబిల్ చెప్తా అంటే అంత మంచి మనసు అన్నట్టు అనిపించింది. నబిల్ కి మామూలు లోటింగ్ పడతాడు భయ, మామూలు లోటింగ్ పడతలేదు. బాబో టాప్ రేటింగ్ వెళ్ళిపోయాడు, సెకండ్ ప్లేస్ వెళ్ళిపోయాడు. సో మేమైతే 100% ఈయన ఇంకా మంచి అర్థమన్నా కప్పు కొట్టుకోతాం నమ్మకం కలిగింది. నిఖిల్ గట్టిపోతే ఎవరంటే నబిల్ అని చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది.